రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలను వెన్నుపోటు పొడిచిందని ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులోని ఆ పార్టీ కార్యాలయంలో జూన్ 4వ తేదీన పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా ప్రజల గురించి ఆలోచన చేయని ఒక దుర్మార్గమైన పాలనను దేశంలోనే మొదటిసారిగా చూస్తున్నామని విమర్శించారు. ఈ వంచనను ప్రశ్నిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన వెన్నుపోటు దినం నిరసనలతో సీఎం చంద్రబాబు కళ్లు తెరిపిస్తామని చెప్పారు. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందని ఎద్దేవా చేశారు. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమంలో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతుందని, ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయటం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదని అన్నారు. దానిని ప్రశ్నించకుండా రాష్ట్రంలో ప్రభుత్వమే భయోత్సాహాన్ని సృష్టించి చరిత్రలో కూడా ఎప్పుడూ ఎవరూ చూసి ఉండని దుర్మార్గపు పాలన అందిస్తున్నారని చెప్పారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచేపల్లి వెంకాయమ్మ, పార్టీ రాష్ట్ర నాయకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, మాజీ మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగు నాగార్జున, మాజీ శాసనసభ్యులు అన్న రాంబాబు, పార్టీ నాయకులు వై వెంకటేశ్వరరావు, కెవి రమణారెడ్డి, వేమ శ్రీనివాసరావు, ఒంగోలు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు దుంపా రమణమ్మ, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సుల్తాన్ బాషా, త్రిపురాంతకం ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, పామూరు ఎంపీపీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జోనల్ ఇన్ఛార్జ్ గంగసాని లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూన్ 4వ తేదీ మా ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారి ఆదేశాల ప్రకారం ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించి ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో భారీగా ర్యాలీతో నిరసనలతో అక్కడ ఉన్న రెవెన్యూ డివిజన్ ఆఫీసులో కానీ తహసీల్దార్ ఆఫీసులో కానీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలని సూపర్ 6 కానీ ఏ హామీ లేకుండా ఎలక్షన్ల ముందు మాత్రం మొత్తం మైకుల ముందు ఊదరగొట్టి ఈ రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదవులు నడిపిస్తానని చెప్పేసి, జగన్మోహన్ గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తానని చెప్పేసి కళ్ళబోలు మాటలు చెప్పేసి నానా రకాలుగా ఓట్లు వేయించుకొని ఎలక్షన్లు అయిన తర్వాత నేను ఏ పథకం చేయలేను, నాకు ఆర్థిక వ్యవస్థ సరిపోవట్లేదు, ఈ రాష్ట్రాన్ని సంపద సృష్టించడం కూడా ఎలాగో తెలియట్లేదు, మీరందరూ సలహాలు ఇవ్వని పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే ఇటువంటి హీనమైన నాయకుడిని నేను ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే ఒకసారి మాట ఇస్తే మాట మీద నిలబడే ముఖ్యమంత్రులు ఆ రోజు రాజశేఖర్ గారిని చూసాం, జగన్మోహన్ గారిని చూసాం. కానీ చంద్రబాబు నాయుడు గారిని ప్రతి సామాజిక వర్గాన్ని, ముఖ్యంగా మహిళలను కానీ రైతులు కానీ విద్యావంతులు కానీ అందరినీ ఇబ్బంది పెడుతూ ఎలక్షన్ల ముందు జగన్మోహన్ గారు ఒక మనిషికే అమ్మఒడి ఇచ్చి 15,000 ఇచ్చాడు. నేను ఇంట్లో 2 3 4 15,000 ఎంతమంది పిల్లలుంటే 15,000 ఇస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు మాట చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత నేను చేయలేని పరిస్థితి వచ్చినాడు. మహిళా లోకానికి మొత్తానికి వెన్నుపోటు పొడిచిన చరిత్ర గతంలో వాళ్ళ మామకు పొడిచాడు, ఇప్పుడు మహిళా లోకానికి మొత్తం వెన్నుపోటు పొడుస్తున్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు కల్పిస్తాము, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పిస్తా అని చెప్పేసి ఎలక్షన్ల ముందు చెప్పి ఇప్పటికైనా సంవత్సరం అయింది ఎలక్షన్లు అయిపోయి ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చావు? అట్లీస్ట్ 2,000 మంది కన్నా ఉద్యోగాలు ఇచ్చావా? ఇవ్వకపోతే నువ్వు చెప్పిన మేనిఫెస్టో ప్రకారం అందరికీ 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కల్పించాలా లేదా? కల్పించాలా. నిరుద్యోగులందరికీ వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా మహిళలందరికీ గ్యాసులు ఇస్తామని చెప్పారు. 3 గ్యాసులు సంవత్సరానికి బాగానే ఉంది. జగన్మోహన్ గారి టైంలో ఎంతమందికి ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని డైరెక్ట్గా బటన్ సిస్టమ్ పెట్టి నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఇప్పుడు ఆయన అంటాడు ఈ రాష్ట్రంలో మొత్తం దీపం కనెక్షన్లోనే మీకు లిస్ట్ ఉంది,
ప్రతి 4 నెలలకి 4 డైరెక్ట్ డబ్బులు కొట్టేయచ్చు కదా. మీరు ముందు సిలిండర్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోండి, మీరు మిస్ కాల్ ఇవ్వమంటున్నారు. ఎంతమంది మిస్ కాల్ వస్తే ఎన్ని డబ్బులు పడ్డాయి ఏం కదంటే ఈ రాష్ట్రంలో సుమారుగా 10% 20% కన్నా ఎక్కువ డబ్బులు పడిన పరిస్థితి లేదు. అదో మోసం చేసి దీపం పథకాన్ని కూడా వెన్నుపోటు పొడిచాడు. అదేవిధంగా రైతులందరికీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన తర్వాత రైతుల కన్నా ఒక్క మంచి పని చేశాడా? ఈ రాష్ట్రం రైతులందరూ అల్లాడిపోతున్నారు. పొగాకు రైతులు కానీ, వరేసిన రైతులు కానీ, పత్తి రైతులు కానీ, కంది రైతులు, అపరాల రైతులు కానీ, ప్రతి వాళ్ళు రైతు అనేవాడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నష్టాలతో అల్లాడిపోతున్నప్పుడు నువ్వు ఇచ్చిన హామీ 20,000 రూపాయలు వేస్తా అంటే అది కూడా వేసే పరిస్థితి లేదు. రైతులకు వెన్నుపోటు పొడిచాడు. ఇట్లా వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది వెన్నుపోటు దినంగా ప్రకటించి మేమందరం ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వంలో పనిచేసే ప్రతి కార్యకర్తలందరూ కలిసిమెలిసి ఇటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ అసలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారిని పనికిరారు, అబద్ధాల హామీలు ఇచ్చారు, నెరవేర్చలేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అవసరం లేదని చెప్పి వెన్నుపోటు దినంగా ప్రకటిస్తున్నాము. ప్రతి ఒక్కరు కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మొన్న విజయవాడలో వరదలు వచ్చినాయి. సుమారుగా 45 మంది 46 మంది చనిపోయారు. వాళ్ళని పట్టించుకున్న పరిస్థితి లేదు. కానీ అగ్గిపెట్టెలు మాత్రం లక్షల రూపాయలు, డీజిల్ ఖర్చులు మాత్రం కోట్ల రూపాయలు ఇన్ని ఇచ్చేస్తున్నారు. నువ్వు అమరావతికి సుమారుగా 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ఖజానా మొత్తాన్ని సంవత్సరం అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయి అమరావతి డెవలప్ చేస్తున్నావు. ఏది అమరావతి డెవలప్మెంట్? ఎన్ని బిల్డింగ్లు వేసినాయి? చిల్ల చెట్లకు తీయడానికి 35,000, డీవాటరింగ్ మళ్ళీ డబ్బులు, మళ్ళా వర్షాలు పడుతున్నాయి, మళ్ళీ చిల్ల చెట్లు వస్తున్నాయి, మళ్ళీ డీవాటరింగ్ చేయాలి. ఈ 5 సంవత్సరాలు ఇంతే చేస్తూ ఉంటావు తప్ప ఈ 50,000 కోట్ల రూపాయల్లో సగం డబ్బులు పేద ప్రజల కోసం ఖర్చు పెడితే పేద ప్రజలు ఇంత అన్యాయం జరగదుగా. దయచేసి ఇప్పుడైనా మేలుకొని అమరావతి ఎట్టా మీరు చేయలేరు, లేట్ అయిపోద్ది. మొత్తం డబ్బులు అక్కడే డంప్ చేయకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలని డెవలప్ చేసుకోవడం కోసం, పేదవాడిని డెవలప్ చేయడం కోసం అందరికీ అండగా ఉండాల్సిన, ఒక ముఖ్యమంత్రికి అండగా ఉండాల్సిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి దయచేసి పేద ప్రజల కోసం అండగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా మేలుకొని మేము ఈ వెన్నుపోటు దినం ప్రకటించాం కాబట్టి మేమందరం పేద ప్రజల కోసం అండగా ఉంటున్నాం, రైతుల కోసం అండగా ఉంటున్నాం. దయచేసి ఇప్పుడైనా మేలుకొని ఒక ముఖ్యమంత్రిగా గుర్తించుకొని మొన్నేమో మహానాడులో ఊదర కొట్టుకున్నాం, అన్ని స్కీములు మేము చేసాం, అన్ని స్కీములు చేశాడు జగన్మోహన్ గారు, ఈ రాష్ట్రాన్ని ఖజానా మొత్తం బొక్కలు పెట్టాడని చెప్పి. సంవత్సరం అయిందిరా స్వామి, సంవత్సరం అయిపోయింది, ఇంకా మా మీద పడి ఏంటి సావటం ఎందుకు? మేము చేసిన అప్పుతో పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు చేసిన అప్పు చాలా ఎక్కువ. మేము చేసిన అప్పు అన్న ప్రజలకు డైరెక్ట్గా డివోర్డ్ సిస్టంలో పథకాలు కొట్టాం ప్రజలకి. అట్లీస్ట్ మేము చేసిన స్కీమ్లు ఎలా చేయాలి? ఆ డబ్బులు మొత్తం ఏం చేసావు? అప్పు డబ్బులు అంతా ఏం చేస్తున్నావు? మీరు తింటున్నారా? మీరు కార్యకర్తలు తింటున్నారా? ఏ స్కీములు చేయకుండా మీరు తినేస్తున్నారా? ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దయచేసి మేల్కొని ఒక రెస్పాన్సిబుల్గా సీఎం కానీ కూటమిగా ఉన్న వాళ్ళందరూ కలిసిమెలిసి రెస్పాన్స్ చేయాల్సిన కోరుకున్నాము. ఈ ప్రోగ్రాము ఈ జూన్ 4వ తేదీ అందరూ రైతులు కానీ, మహిళా లోకం కానీ, యువకులు కానీ అందరూ వచ్చేసి ఈ ర్యాలీని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.